వ్యాక్సిన్ ఏసైక్లోవిర్ లాగా ఎనీ టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇవ్వచ్చు అంటాము. కానీ జనరల్ మేము భయపడతాం ఫస్ట్ ట్రైమెస్టర్ వీలైనంత వరకు ఇవ్వము. ఎందుకంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో ఆర్గనోజెనిసిస్ అంతా ఆర్గన్స్ తయారైతూ ఉంటుంది కదా, అందుకోసమైనా వీలైనంత వరకు ఫస్ట్ ట్రైమెస్టర్లో అవాయిడ్ చేసి ఫ్లూ వ్యాక్సిన్ ఒక డోసు ఇస్తాం. ఎందుకంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి వచ్చిందనుకోండి ఒక 1 month వరకు వాళ్ళు దగ్గుతూనే ఉంటారు అండ్ వాళ్ళకి ఈజీగా వెళ్ళదు. బికాజ్ నేను చెప్పాను కదా లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో దట్ ఈస్ వై ఒక డోసు ఫ్లూ వ్యాక్సిన్ ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చిందంటే సివియరిటీ ఎక్కువగా ఉంటుందండి ఫ్లూ. తర్వాత వాళ్ళకి నిమోనియా వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ఒక డోసును ఆల్మోస్ట్ యూనివర్సల్గా అందరూ యాక్సెప్ట్ చేసింది. ముఖ్యమైనది మనం అందరూ ఏదైనా వ్యాక్సినేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే మనం ఏమనుకుంటాము, టీటీ ఇంజెక్షన్ అనుకుంటాం కదా. సో ఈ టీటీ ఇంజెక్షన్ కూడా రెండు దఫాలుగా ఇచ్చినట్టు ఇది కూడా ఒక డోసు ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వాలా. సో దానివల్ల వాళ్ళకి ఫ్లూ, పారాఫ్లూ అవన్నీ రాకుండా ఉంటుందండి.